దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణము. సాతాను ఎక్కడి నుంచి తయారయ్యాడండి? దేవుడి సన్నిధిలో నుండి వచ్చాడు. ఎక్కడి నుంచో రాలా. ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుడు లేనప్పుడు అతడు అధ్యక్ష స్థానాన్ని కూడా చేసేవాడు. దేవుడు వచ్చినప్పుడు తన విలువ తగ్గుతుంది. అర్థమవుతుందండి? తగ్గుతుంటే ఏమన్నాడు? ఎప్పుడైనా మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటానన్నాడు. అర్థం చేసుకోండి. మహోన్నతునితో సమానునిగా చేసుకుంటానన్నాడు. మహోన్నతుని కంటే హెచ్చించుకుంటానన్నాడా? మహోన్నతుని కంటే హెచ్చించుకుంటానలా, సమానునిగా అన్నాడు. ఎందుకు హెచ్చించుకోడు? తను తానైతే హెచ్చించుకున్నాడు, కానీ మహోన్నతుని కంటే ఎందుకు హెచ్చించుకోడంటే భక్తుడు తను మోసుకుంటున్నాడు. భక్తుడు ఏమండి? ఒక అతిశయము 40 రోజులు ఉపవాసం నుండి యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ ప్రసంగం చేశాడు. సిల్వెక్కడ ఫస్ట్ ప్రసంగము చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండే మోషే ఏమి ఇచ్చాడు చెప్పండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యేసు ప్రభు ఏమి ఇచ్చాడండి? 9 సూత్రాలు ఇచ్చాడు. ఆత్మవిషయంలో దీనులైన వారు సాతాను అక్కడ పుట్టాడు. అర్థమైందండి? దేనర్థమో లేక. అర్థమైందండి? 2 పాయింట్లు ఉంటాయి. ఏదైనా 1 పాయింట్ చెప్తున్నాను. మొదటి మాట వింటున్నారండి? మొదటి మాట ఎక్కడ జరిగింది? హత్య ఎక్కడ జరిగింది? ఏ విషయంలో జరిగింది చెప్పండి? డబ్బు కోసం జరిగిందా? సదాకాలము నన్ను నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. కాబట్టి ఎవరున్నా సరే మీకు రాజకీయం చెప్తానండి. నౌకాదళం ఉంది. నౌకాదళం అంటే ఏంటండి? నౌకాదళం అంటే ఏమంటారండి? న్యాయం. అవునా? దీనికి ఒక అధికారి ఉంటాడు. దీనికి ఒక అధికారి ఉంటాడు. అలాగే ఆర్మీకి ఒక అధికారి ఉంటాడు. ఆర్మీకి ఒక అధికారి ఉంటాడు. ఇంకోటి ఎవరండి? ఎయిర్ ఫోర్స్ కూడా ఒక అధికారి ఉంటారు. మీకు అర్థమవుతుందో మీకు చెప్తుంది? అయ్యా లక్ష్య పెట్టండి దయచేసి. ఈ సబ్జెక్ట్ మీకు లక్ష్య పెట్టట్లేదంటే బైక్ సబ్జెక్ట్ చెప్పట్లా. న్యాయకు ఒక అధికారం ఉన్నాడు. ఎయిర్పోర్ట్ అధికారం ముగ్గురు ఎప్పుడు కావాలో తెలుసా? వీళ్ళు ముగ్గురు ప్రధానమంత్రి నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయము నిశ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. నీవు విడువవు నన్ను ఎడబాయవు. ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై.
నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా. మోషే ఏం చేశాడు చెప్పండి? కూసు దేశ్రీని వివాహము చేసుకున్నాడు. కూసు దేశ్రీ అంటే ఎవరండి? నీగ్రో మనిషి. వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అని ఆజ్ఞలిచ్చిన ఈ పెద్ద మనిషి ఈ పని చేశాడు. తప్పుకు దొరికాడు కదా అని విమర్శించారు. అంటే సేవకుడు విలువ దానికి ఎంత ఇచ్చాడు తెలుసండి? సౌలు ఊతులాడే అంతగా దోషణ చేస్తున్నాడు, వీణమీటాడు. ఎవరో దావీదే వీణమిడితే దెయ్యమో పోయింది. తరిమేసేస్తున్నాడు. అప్పుడప్పుడు కూడా చూశాడు. దావీదుకి ఎవరు దొరికారు? సౌలు దొరికాడు. ఎలా దొరికాడు? పక్కన వాళ్ళు ఏమన్నారు? అభిషేకము సత్య సాక్షిగా వీడిని పట్ల సత్య సాక్షిగా అభిషేకం ఉంటుంది. భక్తి చేసుకున్నాడు. భక్తి కాదు, భక్తి అంటే ఏంటో తెలుసా? ఒక ఆయన నీకు ఇచ్చినారయ్యా ఇచ్చినారని నీకు జ్ఞాపకయ్యా అన్నాడు. గురువుగా భక్తిగా గొప్పగా చేసుకుని ఏం చేశాడు? స్వయంగా నేర్చుకున్నాడు కంటే గురువుగా నేర్చుకున్నాడు కంటే గొప్పగా చేసుకున్నాడు ఎక్కువ వచ్చేసి లేదండి. ఏ పాపం లేదు, పుట్టుకలో కూడా లేదు. ఊరేగించారు. చిత్తమైతే ఇచ్చాడు, కొట్టలు ఇచ్చేసాడు. ఆ సిలువ ఎక్కాలంటే ఎక్కాలి, అది భక్తి. దేశనైతే పవిత్రుడైనా వివాహం చేసుకోవచ్చా? ఇష్టం వస్తుంది, జాగ్రత్త. పిచ్చోడు కదా, ఊపిరాడాడు కదా, చంపడానికి వచ్చాడు కదా, సేవకుడు ఇలా ఉండొచ్చా అని విమర్శించగా భక్తి భక్తి అర్థమవుతుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనోడు దాకా చేశాడండి. తర్వాత జగన్ గారు వచ్చారు. విన్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. మరి గౌరవం ఇచ్చారా? గౌరవం లేదు. మరి పదవిలో వస్తే మళ్ళీ గౌరవం ఉంటుందా? ఉంటుంది. మరి పదవిలో కూడా ఆ కుర్చీకున్న విలువ అది అదోమని మీకు అర్థమైంది. ఇప్పుడు జగన్ గారు దిగిపోతాడు. జగన్ అనుకోండి, దిగిపోయాడు అనుకోండి, కేసులు వేసి ఏం చేస్తారు? జైల్లో ఆయన్ని కూడా ముఖ్యమంత్రి గారు అయిపోతారా? మన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎవరు భక్తి చేయలేదు. టెక్నిక్ ఉపయోగించి డ్యాన్స్ కూడా ఎందుకని తగ్గించుకుంటున్నాం. అన్ని మంచి కొన్ని విషయాల్లో ప్రమాదాలు కూడా అన్ని కూడా అసహ్యం. ఏమండి చెప్తారా? సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా
దర్శనం కింద దర్శనం అంటే దర్శనం. ఇలా కలిస్తే అదవుతుందా? ఇక్కడ ముగ్గురు ఉన్నారండి, ముగ్గురు పెద్దలు ఉన్నారు. ఆ ముగ్గురు పెద్దలకు 3 గిఫ్ట్లు ఇచ్చాము. కిందకి ఏమన్నా అమ్మాయి చెప్తారా? ఈ రైతు మొహం ఆయనకు తెలీదు, ఆ రైతు మొహం ఈ రైతు తెలీదు. 2000 సంవత్సరాల బాగుంది మీ మధ్యన. ఇప్పుడున్న చెప్పుకున్న సత్యంలో ఉన్నవారు 750 సంవత్సరాల దూరం ఉంది, అయినా కలుస్తూనే ఉంటాయి. కలుస్తున్న సంగతి వారికి తెలీదు. ఇంకో మర్మం ఏంటంటే 200 సంవత్సరాల క్రితమే 200 సంవత్సరాల క్రితమే ఆ అంకీలు వేశారు. అంకీలు పూర్వం లేవు, యేసు ప్రభు కాలంలో అంకీలు లేవు. తర్వాత మరి ఒక 1000 సంవత్సరాల క్రితం లేవు, 500 సంవత్సరాల క్రితం లేవు. గాంధీ గారి కంటే ఒక కొద్ది ముందే అంకీలు వేశారు. అధ్యాయాలు అంత ముందు లేవు. అంకీలు కూడా, అంకీలు వేసిన వారిలో దేవుడు ఉన్నాడు, రాసిన వారిలో దేవుడు ఉన్నాడు. రాసిన వారికి తెలియదు, అంకీలు వేసిన వారికి తెలియదు, కలుస్తున్నాయని. దేవుని స్తోత్ర. నీవు ఎరగని జల్లను పిలిచిదు అంటే జక్కయా త్వరగా దిగిరము. మరి ఇంకో 5వ వచనం కలుస్తుందా? 5వ వచనం చూడండి. మేము ప్రకటించే వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రమో సపోర్ట్ రిఫరెన్స్లుగా కూడా సరిపోతాయి. ఆవిష్కరణ అనే పదం పెడితే మరుగైన సంగతులు వెల్లడి చేయుట అనే సంగతిలో 3 5లు ఉన్నాయి. హల్లెలూయా. ప్రకటించే వర్తమానం ఏదనకంటే పేరు ప్రకటించాడు. ఎరిగిన జనులు పిలిచిదు అంటే జక్కయా త్వరగా దిగమంటున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందుకు చీకటి ఎలా తెలుసు? ఆయనకు మరుగైంది ఏది లేదు. హల్లెలూయా. 6వ వచనం చూడండి. పట్టు యెహోవా మీకు దొరుకాలం ఎదుకుడి సమీపంలో ఉండగా వేడుకున్నాడంటే జక్కయా త్వరగా దిగి సంతోషముతో చేర్చుకున్నాడు. అర్థమవుతుందండి? కలిసి తీసారా మీరు బైబిల్? మీకు యూత్ క్లాసులు ఉండాలి, ఏమండి గ్రూప్ ప్రేయర్లు చేసేవాళ్ళు లేరు, ఇక్కడ వాక్యం గుంభనంగా చదివేవాళ్ళు లేరు, యూత్ క్లాసులో కంఠం ఎత్తి ప్రార్థన బైబిల్ చదివేవారు లేరు. యూత్ క్లాస్ ఉండాలి, సండే స్కూల్ టీచర్ ఉండాలి, స్త్రీల సమాజం ఉండాలి. అందరూ అఫీషియల్గా ఉన్నారు, ఎవరు నోరు తెరవట్లా, రెఫరెన్సే చదవట్లే ఎవరు. కొన్ని సంఘాల్లో నేను అసలు వాక్యం చెప్పిన వాళ్ళు రెఫరెన్స్ ఈ కలితే అంటాను, అంతే సింపుల్. నాకు ఏమండి చూడండి, 6వ వచనం ఏమన్నాడు? యెహోవా దొరుకాలం ఎదుకుడి సమీపంలో ఉండగా వేడుకుండి అంటే అది పట్టుకోవడమే కుదరదు మీకు. 3 అధ్యాయాల ఒకటైతే మేము 3 అధ్యాయాలు ఎప్పుడు చదివిన వాళ్ళు ఎమ్మటే తీసిన వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిపోద్ది. ఇది పెద్ద టెస్ట్ మాట. 3 అధ్యాయాలు ఎవరు తీసిన వాళ్ళు లేరు. ఉన్నారమ్మా? ఆ సహోదరి తీసింది. మరి చదవడానికి మంకు. 6వ వచనంలో ఏం చెప్తుంది? యెహోవా దొరుకాలం ఎదుకుడి సమీపంలో ఉండగా వేడుకుని అంటే జక్కయా త్వరగా దిగి చేర్చుకున్నాడు. ఇక్కడ 6వ వచనం, ఇంకో 6వ వచనం. ఆయనతో కూడా సావాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడుచుకుని ఎలా ఏమండి చదవండి మరి. హల్లెలూయా. అబద్ధమాడుచు సత్యము జరిపింపుకుందాం. ఇలాగా ఆయనతో పట్టుకున్నామేమో, ఎప్పుడో బాప్తిసం తీసుకున్నామేమో. సహోదరి సహోదరుడా, బాప్తిసం తీసుకున్నావు కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు? ఆయనతో సావాసం గలవారం అని చెప్పుకొని చీకట్లో ఉంటున్నావా? పట్టు ఎలాగ పట్టుకున్నావు అనేది. మీకు ఇంకా డౌట్ ఉంటే 3వ వచనం చూడండి. 3వ వచనం యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన పత్రిక ఇలాగ ఎన్ని ఇందాక అక్కడ క్రిస్మస్ చేశా. తొలిచూలు కుమారుని కని 7వ వచనం, మనిషిని పోలిగ్గా పుట్టి 7వ వచనం, నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను. 3 ఏళ్ళు క్రిస్మసే. ప్రజలందరికీ శుభార్త, ప్రతి మోకాలు యేసునామమున వంగును. కలుస్తుంటాయి. ఇలా ఇదో సబ్జెక్టు అక్కడ చెప్పింది ఎందుకులే చెప్పడం అని నేను మార్చాను. అర్థమైందండి? అయ్యగారు చెప్పిన ఉదాహరణ వేరే ఎన్ని ఉన్నాయి తెలుసు. అలాగా ఎందుకు ఇలా కలుపుతాయని తెలుసు. అసలు ఎలా కలుపుతున్నాయి వాళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళకే తెలియదు, అంకీలు విభజించిన వాళ్ళకి. ఎవరు రాశారు బైబిల్? దేవుడు వారి వెనకాతలుండి మిలిటరీ వాళ్ళు నడిస్తే అందరి చేతులు అందరి కాళ్ళు ఎలా కదులుతాయో ఒక్కసారే అలా కదులుతాయండి. హల్లెలూయా. జీవ గ్రంథము దేవుడు స్వయంగా ఎవరు మొక్కలు చేసినా, ఎవరు అంకెలు చేసినా, ఎవరు రాయని నేను ఉన్నానని వదిలిపెట్టకుండా రాశాడు. హల్లెలూయా. అర్థమైందా? 3 6లు కలిసినాయా? 3 3ల్లో చూడండి మనకి విలువైన వచనం అది. 3 3ల్లో ఏముంది? మాతో కూడా మీకును సావాసం గలవారమని చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బతుకుదురు, మీతో నిత్య నిబంధన చేయుదును, దావీదుకు చూపిన స్వాస్థ్యమైన కృపను. చెవియొగ్గి నా యొద్దకు రండి. ఎక్కడికి వెళ్తున్నారండి? చెవియొగ్గి రండి, మీరు వింటే బ్రతుకుతారు, నిత్య నిబంధన
చేస్తున్నాను, దావీదుకు చూపిన స్వాస్థ్యమైన కృపను చూపుతాను. నేనే చెప్పేస్తాను, అందు గురించి మీరు చదవలేకపోతున్నారు, నేనే చెప్పేస్తాను, మనకు భారం అవుతుంది. చివరిని 5 రెఫరెన్స్ క్లియర్గా చెప్పుకుందాం, ఓకేనా? చూడండి, ఇక్కడ 3వ వచనం, మాతో కూడా మీకును సావాసం కలిగినట్లు ఈ సంగతిలో తెలియజేస్తున్నాం. మన సావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? హల్లెలూయా. సావాసము దేవుడితో ఉండాలంటే దేవుడు పిలుస్తున్నాడు, రాబ్బాయ్ రాబ్బాయ్ చెవియొగ్గిన ఎదగరండి, వస్తే వదిలిపెట్టను, నిత్య నిబంధన చేస్తాను, స్వాస్థ్యమైన కృపను చూపుతాను. హల్లెలూయా. ఏదండి 4వ వచనం, మీకు సంతోషం పరిపూర్ణమటికే సంగతులు రాయిస్తున్నానంటే యెషయా గ్రంథంలో నిన్ను రాజుగా చేస్తా, అధిపతిగా చేస్తా, నిన్ను జనములకు సాక్షిగా చేస్తా. హల్లెలూయా. రాజుగా చేస్తానంటే సంతోషం కదా, నిత్య నిబంధన చేస్తానంటే స్నేహం అంటున్నాడు. ఇక్కడ ప్రయత్నం చేశాడు స్నేహం కోసం, పొట్టోడైనందువలన చూడలేకపోయాడు. అర్థమవుతుందండి? ఇక్కడ సంతోషం అంటే రాజుగా చేస్తా, అధిపతిగా చేస్తా, జనములకు సాక్షిగా అంటే సినిమా మోడల్లో స్టార్గా చేస్తాను. అందరూ నీ మోడల్లో బట్టలు కుట్టుకుంటారు, నీ మోడల్లో డాబా కట్టించుకుంటారు, నీలాగా బతకాలని కోరుతారు. అధిపతిగా చేస్తా, రాజుగా చేస్తా, ఒకవేళ అధికారం ఉండదు అనుకున్న డమ్మీ క్యాండిడేట్ రాష్ట్రపతి కాదు, అధిపతిగా కూడా చేస్తా. ఉన్నాయి చూసుకోండి, అవన్నీ కొద్ది కాలంలో మనకు జరుగుతాయి. నేను ఎవరికో అండి, నేను అధిపతినా అవుతాయి, నువ్వు రాజులైన యాజక ఏంటి మోషే వెర్రోడు అనుకున్నారా? అల్ప కాలపు పాప భోగముల నిమిత్తము వదిలిపెట్టి ఏం చేశాడు? క్రీస్తు విషయంలో నింద గొప్ప, కొద్ది కాలం సగం నిద్రే కదా జీవితంలో, రెక్కాడితే కానీ డొక్కాడదు సగం. కాబట్టి 3:4 అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు, ప్రోత్సాహం అండి, అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కినాం. దేవుని స్తోత్ర. 7వ వచనాలు ఇంకా క్లియర్గా ఉంటాయి చూడండి. 7వ వచనాలు చాలా ఇంపార్టెంట్, మిగతాయన్ని నేను ముగించేస్తాను. భక్తిహీనులు తన మార్గములు ఎడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, యెహోవా వైపు తిరిగిన ఆయన జాలిపడును, ఆయన బహుగా ఇక్కడ దేవుడి వైపు తిరిగితే క్షమిస్తాడు, జాలి పడతాడండి. హల్లెలూయా. మరి దేవుడి వైపు తిరగడానికి 7వ వచనం యోహాను రాసిన పత్రిక అండి. ఎవరు ఎన్ని బోధలు ఉన్నాయి, ఈ బోధ మాత్రం మనం మర్చిపోవద్దు. 7వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి, యోహాను రాసిన పత్రిక. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అన్యోన్యత ఎందుకు, అక్కడ జాలిపడును క్షమించిన అన్నాడు. అన్యోన్యత, ఇక్కడ అన్యోన్యత బదులు అక్కడ ఏమన్నాడు? జాలిపడును క్షమించిన అన్నాడు. భక్తి అనే మార్గం విడిచిపెట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడవాలట. హల్లెలూయా. ఇక్కడ 7వ వచనం, లోకాసు వార్తలు 7వ వచనం, అందరూ అది చూచి ఆయన పాపి అయిన మనిషి వద్ద బస చేయి వెళ్ళినని చాలా. భక్తి అయిన మార్గం విడిచిపెట్టమన్నావు బాగుంది, ఆయన మార్గంలో నడవమన్నావు బాగుంది, కానీ ఈయన పాపుల దగ్గరికి వెళ్తున్నాడే అని సనుక్కున్నారంట. అన్యోన్యత లేదు, జాలి లేదు. హల్లెలూయా. తోకానికి పడిపోయింది సనుగుడు, తోకానికి ఇక్కడ జాలి క్షమించిన అన్నాడు, అన్యోన్యత అన్నాడు. కానీ ఇక్కడ ఒక మర్మం ఉందండి. మళ్ళీ యోహాను రాసిన పత్రిక చాలా ఇంపార్టెంట్. ఎన్ని దొంగ బోధలున్నా, పిడి సుందరరావు గారి బోధలున్నా, ఎన్ని ఎటువంటి బోధలున్నా ఈ వాక్యాన్ని మించిన బోధ ఏదీ లేదు. ఇదే సువార్త. చూడండి 7వ వచనము చదవండి ఒకసారి. వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సావాసం గలవారమై ఉందుము. ఎప్పుడమ్మా? అప్పుడు. ఎప్పుడు? అప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ఎప్పుడు? ఎప్పుడప్పుడు? అన్యోన్య కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అది యేసు రక్తం పవిత్రపరిచినట్టు అబద్ధంగా కూడా భావించుకో. యేసు రక్తం పవిత్రపరచదు. అన్యోన్య సర్పకుంటే బట్టలు నిలబడతాయమ్మా, సర్పకుంటే బట్టలు నిలబడిపోతాయండి. అన్యోన్య సావాసం గలవారం. సర్ప చింపి ఏం చేయాలి? నీళ్ళలో వేసి, బట్ట అంటే మనసు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కొని వారు ధన్యులు. బాధైన బాగుతారు, ఓపిక లేని వాళ్ళు పులుముతారు. అవునా? ఎంట వేసుకుంటారా? ఆరబెట్టాలి అంటే ఆశీర్వాదాలు ఉండవు, అప్పుడు వేసుకుంటారు. ఉతకాలి, నానాలి, ఆరాలి. అవునా? కాబట్టి 10 పేతురు, యోహానులు, యోధా వీళ్ళు భార్యలను వదిలేశారు. గమనించండి, అన్నీ వదిలేసుకొచ్చారు. వాళ్ళు సేవ చేశారు. తర్వాత అప్పగించినోడు ఒకడు, అబద్ధాలన్నోడు ఒకడు. వీళ్ళకి ఎప్పుడు శక్తి వచ్చింది? 10 రోజులు.
10 రోజులు నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నీ బాప్తిసం నేను రక్షించదు సుమా, నువ్వు గుడికి రావడం నేను రక్షించదు సుమా. ఇంటి దగ్గర ఎంతసేపు నిలిచి ఉంటున్నావు, లేదా మందిరంలో ఎంతసేపు నిలిచి ఉంటున్నావు? ప్రతిరోజు నిలిచి ఉండాలా. దుష్టులు ఆలోచన చొప్పున నడుస్తున్నావు, పాపుల మార్గమున నిలిచిపోతున్నావు. సీరియల్స్ ఇది 6 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పునని యెహోవా నా కాపరే, నాకు లేమి, అది మాట కాపుదల. అంతేగాని బాప్తిసం కాపుదల కాదు. సినిమా సీరియల్స్ పెట్టేసుకుని గుడికి వచ్చేసి పచ్చిగల చోట్ల పరుండ చేయించాను. దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించేవాడు నాన్న చెప్పిన బాధ వినొద్దు, వాటి లెక్క ప్రకారం చూసుకోండి. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం నేను పవిత్రపరచును అంటే ఇక్కడ సనుక్కుంటున్నారు. ఆయన అయితే అన్యోన్యత కలుపుకున్నాడు, జాలిపడ్డాడు, బహుగా జాలిపడ్డాడు. వీళ్ళంతా సనుక్కున్నారు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఏమండి, గొప్ప పందాలు, మా ఇంట్లో భోజనం చేయాలి పాస్టర్ గారు. ఏమంటే 10వ వచనం చూసారా ఏమన్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షిస్తానికి మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. అవునా? వర్షము హిమము వస్తుందంట. 10వ వచనం చూడండి. వర్షము హిమము ఆకాశం నుండి వచ్చును. హల్లెలూయా. అక్కడ వచ్చినట్టే ఇక్కడ వచ్చును. అయితే మరి ఎలా కలుపుతుందండి? 10వ వచనం చెప్పండి. యోహాను రాసిన పత్రికలో 10వ వచనం మీరు అబద్ధం అండి కలిపేస్తున్నారు. సార్థకత అనే వచనం పెట్టుకుంటే కలుస్తుంది. అక్కడ చదవండి అమ్మా. 10వ వచనం. మనం పాపం లేదని చెప్పుకొని పాపం లేదని చెప్తే ఆయన ఎందుకు అబద్ధికుడు అంటాడు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని ఆయన చెప్తున్నాడు. పాపం చేయలేదని నువ్వు చెప్తున్నావు. మరి ఎవరు అబద్ధికుడు? అవును, పాపం చేయలేదంటే ఆయన అబద్ధికుడు అవుతాడు. మనిషి పండు తిని దగ్గర నుంచి హృదయపు తలంపు ఊహా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఆయన అబుద్ధినిగా చేసేదము ఉండదు. అక్కడ వాక్యం వస్తుంది అంటున్నాడు. నా వాక్యము నిష్ఫలం కాదంటే సార్థకత. మనం సార్థకత ఎందుకు కావట్లేదంటే పాపం చేయలేదులే అనుకుంటున్నాం. హల్లెలూయా. ఏమంటే సారవంతం చేయడానికి 9వ వచనము నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదంటే మన పాపము మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటే నేడు ఇంటికి. అక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది హెవెన్లీ అని. అందరివి అందుకునుట ఏమండి 9 మేరను దాటుతా 9వ వచనం. చాలా వచనాలు 9వ వచనాలు అలాగే ఉన్నాయి. కాబట్టి 8వ వచనం సమ్మతి. చూడండి, ఆకాశము భూమికి ఎంత ఉన్నతమో అనేది 9వ వచనంలో ఉంది. 8వ వచనం చూడండి. నా తలంపులు నీ తలంపులు వంటివి, నా త్రోవలు మీ త్రోవలు వంటివి. ఇక్కడ 8వ వచనం తన తలంపు చెప్తున్నాడు. చాలా మంది పెళ్లి తలంపు చెప్పరు, ఎవరికి అప్పింపాలో చెప్పరు, ఇంటర్మీడియట్ తీసుకోవాలో బైపీసీ తీసుకోవాలో ఏది అడగరు, ప్రార్థన చేయరు. ఇష్టం అమ్మ కొద్దిగా నర్సింగ్ ఉంటుంది, మీ ఇంటికి పోషణ ఉంటుంది అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తర్వాత అడుక్కు తినాలంతే. సేవకుడిని అడగాలి, లేదా నువ్వు కనిపెట్టాలి, అనుభవం ఉన్న వాళ్ళని అడగాలి. నీ ఇష్టం వచ్చినట్టు బాగా వెళ్ళిపోతుంటే వెళ్ళిపో బాగా చదివేస్తున్నావు అనుకుంటారు. మా అమ్మాయి మా అబ్బాయి బాగా చదువుతున్నారంటే చివరికి ఉద్యోగాలు తోలు తీసేటప్పుడు కొట్టినప్పుడు తర్వాత బుద్ధి వస్తుంది. మా అమ్మాయి డిగ్రీ, మా అబ్బాయి డిగ్రీ, ఏం చదువు? డిగ్రీ. ఆలోచనతో చదువుకోవాలి. హల్లెలూయా. నువ్వు చదవట్లేదని కాదు, చదివినా ప్రయోజనం ఉండట్లేదుగా, వెళ్ళే దారిలో వెళ్ళాలి సుమా. కాబట్టి అండి ఇక్కడ మనం నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. ఏమండి, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఆస్తి పంపకాలు ఎలా చేస్తున్నాడో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో తను పాపం చేశానని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ 8వ వచనము మనం పాపము 8వ వచనం ఏం చెప్తుందమ్మా? చెప్పుకొని మనల్ని మనమే పాపం చేశానని చెప్పాడా, చేయలేదని చెప్పాడా? లేదు, పాపం నేను అన్యాయం చేశాను వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. ఒప్పుదల. హల్లెలూయా. ఒప్పుకున్నారమ్మా. కొంతమంది అంటారు మనుషులకు ఒప్పుకోక్కర్లేదండి. ఒప్పుకోక్కర్లేదు, నిజమే. నీ దేవుడు క్షమిస్తాడు, నిజమే. దేవుడి దగ్గర అమ్మా వినండి, కొంతమంది అడుగుతారు మనుషుల దగ్గర ఎందుకు ఒప్పుకోవాలని. మనుషుల దగ్గర ఒప్పుకుంటే జయం వస్తుంది, దేవుడి దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది. క్షమిస్తాడు ఎప్పుడు దేవుడు, కానీ జయం వద్ది. ఇప్పుడు నేను పాపం చేశానండి, క్షమించేశాడు, కానీ దాని మీద జయం నాకు లేదు. జయం ఎప్పుడు వస్తుంది? బహిరంగంగా ప్రకటిస్తే సాతానుడు పారిపోతాడు. హల్లెలూయా. అది రహస్యం. శక్తి కావాలంటే
ఎప్పుడు వస్తుంది? నిలిచి ఉండాలి. చెయ్యి ఇరిగిపోయిన చెయ్యి 2 నెలలు ఇలా కడితే అతుకొస్తుంది. నిలిచి ఉన్నారు, వారు నిలిచి ఉండాలి. కాబట్టి అండి ఈ 8లో సమ్మతింపకుండా ఇద్దరు కూడినడవరు. మరి 7వ వచనంలో యేసయ్య మరి జక్కయ్యతో భోజనం చేసిన తర్వాత నిలబడి నా ఆస్తిలో సగం పేదలకు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తాను. కాబట్టి ఈ రకంగా ప్రతి వచనము కలుస్తాయండి. కాబట్టి చాలా కొన్ని సున్నితంగా ఉంటాయి, కలవనట్టు ఉంటాయి, కానీ పేరు పెడితే కలుస్తాయి. కాబట్టి వేరు వేరు వ్యక్తులు వేరు వేరు కాలాలు రాసిన వాళ్ళకి తెలియదు, ఎవరో మొక్కలు చేశారు, ఏ అంకి వేసుకున్నా ఆ అంకికి టాలీ అవుతాయి. అంటే బైబిల్ అసలు మనుషులు మానవ కల్పితంతో రాయలేదని పేదరు రాసిన పత్రికలో ఏదో చెప్పారు. ఎముకలు ఉన్నాయని అందరికీ తెలుసు, ఎక్స్రే తీస్తే ఎలా తెలుస్తుందో ఎక్స్రేలో ఎన్నేక వచ్చినా మట్లాది వరం కావచ్చు ఏదైనా. ఇప్పుడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఇక్కడ దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి చెప్పండి? నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా అన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి మాట్లాడరండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఎప్పుడు చెప్పాడు? భోజనం చేసినప్పుడా? ఏమండి? చెట్టు ఎక్కినప్పుడా? ఎప్పుడు చెప్పాడమ్మండి? దిగిన తర్వాత నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడా? భోజనం చేసిన తర్వాత అన్నాడా? నా ఆస్తిలో సగము పేదలకు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం చేశానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తానన్నప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చు. డబ్బు సంచి తెరవన క్రైస్తవుడిని నమ్మకూడదు, హృదయం తెరవన క్రైస్తవుడిని నమ్మకూడదు. ఇటు చూడండి, నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను, 10,000 వస్తున్నాయి. ఈ 10,000లో 1,000 రూపాయలు దశంభాగం ఇవ్వాలి, అవునా? ఈ చచ్చిపోతే నాకు 9,000 ఉంటాయి. ఈ 1,000 చంపుకొని బతికించుకుంటే నేను తిరిగి చచ్చిపోయి తిరిగి లేస్తాననే పునరుద్ధాన విశ్వాసంలో ఉన్నట్టు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ నోటు చంపుకొని నేను బ్రతికించుకోలేనప్పుడు అర్థమవుతుందండి. ఈ నోటు చంపుకొని బ్రతికించి చచ్చిపోయి ఎలా లేస్తాను? నా మాటేనండి. ఈ నోటే నాకు బతకట్లేదు కదా, కానుక పెట్టలే అయిపోయింది, నాకు లేదు, తిరిగి వస్తుంది అని నువ్వు ఎలాగైతే ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ థీరీలే. టైలర్ ఉన్నాడండి, ఇలా కొలవాలని చెప్తాడు, ఇలా కత్తిరించాలని చెప్తారు, ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ థీరీలే. కానీ నువ్వు ఇచ్చే కానుక ప్రాక్టికల్. హల్లెలూయా! ఎంతమంది ప్రాక్టికల్ గా ఉన్నారు? పొద్దుమానం ప్రభా ప్రభా అనొచ్చు, ప్రాక్టికల్ ఏది? అబ్రహమా నీ ఒక్కగాని బిడ్డను ఇచ్చాడా లేదా? అబ్రహమా నీ బంధువులను స్నేహితులను విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళు. అబ్రహాముకి తెలిసింది నీకు నాకు కలహం ఉండొద్దు, దూరం పెట్టాడు. దూరం అయిన తర్వాత నా వల్లనే నువ్వు ఎదుకోవాలి, నీకు తెలియాలి అన్నాడా? వెళ్ళి ప్రాణం తెగినంతగా యుద్ధం చేసి తీసుకొచ్చాడండి. ఎంత ప్రేమ! బతిమాలాడండి. అది అబ్రహాం కుమారులు. హల్లెలూయా! ఎంత ప్రేమ అండి. తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తారు. మనం అయితే గుడికి వచ్చేదంతా వ్యాపారం పెంచుకోవడానికి. అసలు గుడికి ఎందుకు రావాలండి చెప్పండి? హల్లెలూయా! ఎందుకు రావాలమ్మా? అగ్ని ఆరదు, పురుగు చావు. ఇదండి ఈ భయం కలిగి ఉండాలి. జ్ఞానానికి మూలం భయమే అండి. ఎవడు నా మాట విని వణుకునో వాడినే దృష్టిస్తా అన్నాడండి. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం, నిన్ను ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై,
సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా.